దశాబ్ద కాలంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న కర్షకుడు అతడు. సాగు ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పత్తి వంటి వాణిజ్య పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేశాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు చంద్రశేఖర్. జామ తోటలతో లాభాలు గడించవచ్చన్న స్నేహితుడి సలహా మేరకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకున్న పొలంలో జామ సాగును ప్రారంభించాడు. మొక్కలు నాటి 3 ఏళ్లు కావడంతో ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది. నాణ్యమైన అధిక దిగుబడులను పొందుతూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు చంద్రశేఖర్ పై ప్రత్యేక కథనం మీకోసం. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని లాండసాగ్వి గ్రామానికి చెందిన ఈ యువ రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో జామ తోటను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు. మొదట్లో పత్తి వంటి పంటలు సాగు చేసి ఆశించిన పంట దిగుబడులు రాక నష్టాల బారిన పడ్డాడు. ఒకానొక దశలో వ్యవసాయమే దండుగని భావించాడు. సేద్యాన్ని వీడాలి అనుకున్నాడు. ఇంతలో జామ తోట వల్ల అధిక లాభాలుంటాయని స్నేహితుల నోట విని వాణిజ్య పంటల సాగుకు స్వస్తి పలికి జామ తోటల సాగును ప్రారంభించాడు. మొక్కలు నాటి 3 సంవత్సరాలు కావడంతో ప్రస్తుతం కోతకు వచ్చింది. తైవాన్ వెరైటీకి చెందిన ఈ జామ తోటను తక్కువ ఖర్చుతో సాగు చేసి అధిక లాభాలు సాధించొచ్చని యువ రైతు చంద్రశేఖర్ తెలిపారు. 5 ఏళ్ల క్రితం తైవాన్ రకానికి చెందిన 3000 జామ మొక్కలు తెచ్చి తన పొలంలో నాటాడు చంద్రశేఖర్. ఒక్కో మొక్కకు 100 రూపాయల చొప్పున 3000 మొక్కలకు 3 లక్షలు ఖర్చు చేశాడు. మొక్కలు నాటేందుకు కూలీల ఖర్చులకు మరో 30,000 ఖర్చు చేశాడు. డ్రిప్ ద్వారా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీనికోసం మరో 2 లక్షలు వెచ్చించినట్లు రైతు చంద్రశేఖర్ తెలిపాడు. మొదటి ఏడాది మొత్తం 5 లక్షల వరకు పంట సాగుకు ఖర్చయిందని, ఆ తర్వాత ప్రతి ఏటా పెట్టుబడి కేవలం 1 లక్ష వరకు మాత్రమే అయిందని రైతు తెలిపాడు. పంట దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి సంవత్సరానికి 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను ఏడాదికి 7 లక్షల వరకు మిగులుతుందని రైతు చంద్రశేఖర్ చెప్తున్నాడు. ఒకసారి నాటిన మొక్కలు 15 సంవత్సరాల వరకు పంటనిస్తాయని తెలిపాడు. 5 ఎకరాల పొలం ఉంటే ఈ జామ తోట క్రాపింగ్ స్టార్ట్ చేసినాం. నాకు 2 తమ్ముళ్ళు. ఈ ఐడియా ఫస్ట్ మా చిన్న తమ్మునికి వచ్చింది. ఇట్లా జామ తోట వేద్దాము, పత్తి ఎప్పుడు పత్తి సాగు, శనగ, సోయాబీన్ అవే కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నష్టం అయితే రాదు, లాభమే వస్తుంది, కానీ ఎంత లాభం వస్తుందో తెలియదు అనేసరికి సరే చేద్దాము, ఇప్పటికీ పత్తే ఉంది కదా, కొత్తగా వినూత్నంగా ప్రయత్నం చేద్దామని జామ తోట సాగు చేస్తూ ప్రారంభించినాం. ఇది వచ్చేసి 5 ఇయర్స్ వరకు తోట ఇప్పుడు నడుస్తున్నది. ఇది మొత్తానికి అయితే 15 ఇయర్స్ వరకు ఒక చెట్టు రన్నింగ్లో ఉంటుంది. తైవాన్ జామ ఇది విశాఖపట్నం నుంచి తీసుకొని వచ్చినాం. ఒక్కో చెట్టు వచ్చేసి 100 రూపాయల వరకు పడ్డది మాకు. ఇడికి తెచ్చి వచ్చేసరికి మొత్తం 3000 చెట్లు పెట్టినాం. ఇప్పుడు 5 ఇయర్స్ వరకు అంటే 2500 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు మినిమం 10 నుంచి 15 కిలోల వరకు వస్తుంది మనకు. ఒక సంవత్సరానికి వచ్చేసి చలికాలం, వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో రెండు క్రాప్లు వస్తాయి. వింటర్లో ఎక్కువ వస్తుంది, సమ్మర్లో కొంచెం తక్కువ వస్తుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే 5 lakhs వరకు లాభం వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 6 వరకు వచ్చింది. ఇది పెట్టి మనకు 5 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో క్రాప్ తీయలేదు. ఫస్ట్ 2 ఇయర్స్ వరకు చెట్టు పెరగడానికి వదిలేసినాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ నుంచి లాభాలు స్టార్ట్ అయినాయి. ఇది ఆదిలాబాద్కు మనకు దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఆదిలాబాద్లోనే అమ్ముతాం. వాళ్ళు వచ్చి తెంపుకొని ఎంత అవుతుందో అంత కాట చేసుకొని డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. పర్ కేజీ 30 రూపీస్కు ఇక్కడ నడుస్తుంది. వాళ్ళు హోల్సేల్ కాబట్టి మనకు 30 రూపీస్ పడుతుంది. వాళ్ళకు బయట 60, 70, 100 వరకు తీసుకెళ్ళి అమ్ముతారు. ఫస్ట్ తోట వేసినప్పుడు మనకు ఏం లాభం ఏం లేకుండే. మినిమం ఒక సంవత్సరానికి 5 లక్షల వరకు ఖర్చు అయింది. అంటే ఫస్ట్లో తోట వేయడము, చెట్లు పెట్టడము, మళ్ళా డ్రిప్ సిస్టము, మళ్ళా చుట్టూ ఫెన్షను, అవన్నిటికీ మనకు ఇయర్లీ 5 lakhs ఖర్చు అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 lakhs ఖర్చు అయింది. మళ్ళీ 3rd ఇయర్ నుంచి మనకు క్రాప్ స్టార్ట్ అయింది. ఒకసారికి ఫస్ట్ ఇయర్ మనకు 5 lakhs వరకు లాభం వచ్చింది. సెకండ్ ఇయర్లో 6 lakhs. అందులో నష్టం ఏం లేదు, కానీ ఒకటి ఇప్పుడు కొత్తగా ఫ్లై ఫ్రూట్స్ అనేది కొత్త సిస్టమ్, కొత్త పురుగు వస్తున్నది. దానివల్ల కొంచెం నష్టాలు చూస్తున్నాం మేము కూడా. మినిమం 8 లక్షలు వచ్చేది 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది. కాకపోతే దానికి ఏదన్నా మందు ఏం లేదు, ఇక మనం పెట్టుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోవడం, ఖరాబ్ అయినవి వదిలేయడం, వచ్చినవి తీసుకోవడం. అడిగినాం, వాళ్ళు కూడా ఇట్లాంటి డబ్బులు పెట్టమని సలహా ఇచ్చిండ్రు, పెట్టినాం, అయినా కంట్రోల్ కావట్లేదు. సక్సెస్ ఉంది, కాకపోతే
ఒక చెట్టుకు 10 అయ్యేటి 7-8 వరకు వస్తుంది. ఒక చెట్టుకు 10 కిలోలు పండితే ఒక చెట్టు నుంచి 7-8 కిలోల వరకు వెళ్తుంది. ఇక ఒక 1 kg మనది కాదు. ఇక ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒకరు కాకుండా ఒకళ్ళ ముందు నడిపిస్తూ ఉంటాం. ఇక చంద్రశేఖర్ పండించిన జామ పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. పంట దిగుబడి చేతికొచ్చిన సమయంలో వ్యాపారులు క్షేత్రానికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ పండించిన ఈ తైవాన్ రకం జామకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. లానా సాంగ్వార్లు తోట ఉన్నాయి, జామ తోట. ఇది మేము తీసుకోతాం ఒక రోజు నాడ 30 రూపాయల కిలో మేము తీసుకోతాం. 45-50 రూపాయలు మార్కెట్లో పోతుంది. మంచి క్వాలిటీ ఉన్నాయి. అందరూ ఒక్కసారి తీసుకుంటే మళ్ళా తింటున్నారు, ఇంకా వచ్చి తీసుకుంటున్నారు. ఇది మంచి ఉన్నాయి జామ తోట. మేము 3 क्विंटल 4 क्विंटल डेली తీసుకోతాం. हम ये लांडा संघ अर्ली से माल लेके जा रहे. बहुत अच्छा नंबर 1 माल, क्वालिटी नंबर 1 है इनका माल का. बहुत मीठा है जाम, बहुत अच्छा जाम है, बहुत मीठा है. एक बार लगे वाला बार बार आ रहा माल होना बोली. डेली कितना क्विंटल लेते हैं? डेली हम 3 क्विंटल 4 क्विंटल लेके जाते. हमारे को देखो 35 रुपये 30 रुपये 35 रुपये से लेते. हाँ 50 रुपये 55 रुपये 60 रुपये ऐसा बेच देते मार्केट. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యువ రైతు చంద్రశేఖర్ జామ పండ్ల సాగుతో విజయ పథంలో ముందుకు వెళ్తున్నాడు. తనకొచ్చిన కొత్త ఆలోచనతో పంట మార్పిడి విధానంతో లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.